ఎంక్వైరీ చేయడానికి వెళ్లిన మీరు అక్కడికక్కడే ఏ ఆధారంతో డాక్టర్ అజయ్ ఖచ్చితంగా ఈ హత్య చేశారని చెప్తున్నారు? చౌడప్ప గారు చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ రూమ్ లో స్వాధీనం చేసుకున్న కొన్ని వస్తువులతో పాటు పోస్ట్మార్టం రిపోర్ట్ లో చెప్పబడిన మరణానికి కారణమైన ఆ డ్రగ్ బాటిల్ ని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఫార్మసీ రిజిస్టర్ చెక్ చేసినప్పుడు మంత్రి హత్య జరిగిన రోజు ఉదయం 10 గంటలకు డాక్టర్ అజయ్ ఫార్మసీ నుండి ఆ మెడిసిన్ తీసుకొచ్చినట్టు స్పష్టంగా తెలిసింది. ఎనీథింగ్ టు క్రాస్ ఎగ్జామిన్ అడ్వకేట్ దేవి? yes your honor. కమిషనర్ సార్, మీరు సృష్టించిన ఆధారాల విషయానికి మళ్ళీ వస్తాను. దానికి ముందు ఒక ప్రశ్న. డాక్టర్ అజయ్ ఎలాంటి స్థితిలోనైనా మానసిక రోగిలా మీకు అనిపించారా? అదేం లేదు. క్లియర్ మెంటల్ కండిషన్ లో క్లారిటీగా డిసైడ్ అయ్యే డాక్టర్ అజయ్ ఈ హత్య చేశాడు. సో డాక్టర్ అజయ్ ఇస్ మెంటలీ ఫిట్, రైట్? ఎస్, అబ్సల్యూట్లీ. మానసిక స్థితి బాగున్న ఒక వ్యక్తి ఒక అపరిచితుడిని చంపాలంటే దానికి ఒక కారణం ఉండాలి కదా? ఆ మోటివ్ అదేమిటో కనుక్కున్నారా? కనుక్కున్నాం. గిరిజనులను తరలించే విషయంలో కేంద్ర మంత్రి చౌడప్ప గారికి ఆ ఏరియా మావోయిస్టుల నుంచి హత్య చేస్తామని బెదిరింపులొచ్చాయి. కరెక్ట్ గా చెప్పాలంటే వ్యాలీ చుట్టుపక్కలున్న ఎక్స్ట్రీమ్ గ్రూప్స్ నుండి. డాక్టర్ అజయ్ కి ఆ గ్రూప్స్ తో సంబంధాలు ఉన్నట్టుగా మాకు ఆధారాలు లభించాయి. ఏమిటవి? అజయ్ ఫోన్ ఆధారంగా చేసిన దర్యాప్తులో అతను 4 సార్లకు పైగా ఆ వ్యాలీ టవర్ లిమిట్ లోకి వెళ్లినట్టు వెల్లడైంది. ఆ సమయంలోనే ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ కూడా సేమ్ టవర్ లొకేషన్ లో ఉన్నాయి. మిస్టర్ కమిషనర్, మీ పోలీస్ ఆఫీసర్లు రిటైర్డ్ అయ్యాక టీవీ స్టూడియోస్ కి వెళ్లి మాట్లాడే ప్రోగ్రాం కాదు ఇది. ఇది కోర్ట్. ఒకే టవర్ లొకేషన్ లో ఉన్నారన్న ఒక్క కారణంతోనే మీరు డాక్టర్ అజయ్ ని మావోయిస్ట్ ని చేస్తారా? చెప్పండి అజయ్, ఎందుకని మన కమిషనర్ గారు చెప్పినట్టు ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ చాటుమాటుగా తిరిగే వ్యాలీకి వెళ్లారు? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నా ప్యాషన్ సార్. ఫొటోస్ కోసం నేను ఎన్నోసార్లు ఆ వ్యాలీకి వెళ్ళాను సార్. డాక్టర్ అజయ్ ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ లోను లొకేషన్ ని ట్యాగ్ చేసి అప్లోడ్ చేసిన ఫోటోస్ ఉన్న డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇది. కమిషనర్ సార్, ట్రీట్మెంట్ రూమ్ లో ఆ రోజు డాక్టర్ అజయ్ తో పాటు నర్స్ తారా కూడా ఉంది. తారకి తెలియకుండా డాక్టర్ అజయ్ ఎలా ఇంజెక్షన్ ఇవ్వగలడు? ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే మధ్యలో తార ఒకసారి ట్రీట్మెంట్ రూమ్ నుంచి బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ లో అది క్లియర్ గా ప్రూవ్ అయింది. మంత్రి చౌడప్ప అజయ్ ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఆ పని చేసుండొచ్చు అంతే, కన్ఫర్మ్ కాదు. ఐ వుడ్ లైక్ టు క్రాస్ ఎగ్జామిన్ నర్స్ తారా. మంత్రి చౌడప్ప చనిపోయిన రోజు డాక్టర్ అజయ్ ని మీరు మొదటిసారిగా ఎక్కడ చూశారు? డాక్టర్ వికే సార్ రూమ్ లో చూశాను. అప్పుడు సుమారు టైం ఎంత అయి ఉండొచ్చు? ఉదయం 11 గంటల అయ్యుండొచ్చు. అదెలా అంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నారు? ఆ రోజు మినిస్టర్ అపాయింట్మెంట్ ఉంది. అప్పుడు డాక్టర్ అజయ్ లేటుగా వచ్చినందుకు వికే సార్ కోపడ్డారు. ఓకే, అజయ్ ఎందుకని నువ్వు ఆ రోజు లేటుగా వచ్చావు? ఆ రోజు నా బైక్ పంచర్ అయింది. బట్ మినిస్టర్ గారిని నేను అటెండ్ చేయాల్సి వస్తుందని నాకు తెలియదు. నోట్ ద పాయింట్ యువర్ ఆనర్. 11 గంటలకు హాస్పిటల్కి వచ్చిన డాక్టర్ అజయ్ ని 10 గంటలకు ఫార్మసీ నుండి మెడిసిన్ తీసుకున్నట్టు ప్రాసిక్యూషన్ వారు ఆరోపిస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. తారా, ఆ రోజు కన్సల్టింగ్ రూమ్ లో జరిగిన విషయాలను గుర్తు చేసుకుని వివరంగా చెప్తావా? అంటే అను తీసుకొచ్చిన మెడిసిన్ ని నువ్వు డాక్టర్ అజయ్ చేతికి ఇచ్చావా? లేదు, నేనే మెడిసిన్ సిరింజ్లోకి ఎక్కించిచ్చాను. కానీ ఇంజెక్షన్ చేసింది డాక్టర్ అజయ్. నువ్వు రూమ్ లోకి వచ్చిన ఎన్ని నిమిషాల తర్వాత డాక్టర్ చేతికి ఇంజెక్షన్ ఇచ్చావు? ఒక 5-6 నిమిషాలు అయి ఉంటుంది. అదేమిటి? నేనొచ్చినప్పుడు డాక్టర్ అజయ్ చౌడప్ప సార్ని చెక్ చేస్తూ ఉన్నాడు. అదయ్యాక రిపోర్ట్ రాసి ఆ తర్వాత ఇంజెక్షన్ చేశాడు. యువర్ ఆనర్, మెడికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయ ప్రకారం కేంద్ర మంత్రి చౌడప్ప మరణానికి కారణం అని ప్రాసిక్యూటర్ గారు చెప్తున్న కాల్షియం గ్లూకోనేట్ అనే డ్రగ్ ని ఒక హార్ట్ పేషెంట్ కి ఇంజెక్ట్ చేస్తే 60 సెకండ్స్ లోపే అటాక్ వస్తుంది. ప్రాసిక్యూషన్ వాళ్ళు వాదిస్తున్నట్టుగా తారా లేనప్పుడు ఇంజెక్ట్ చేసి ఉంటే తారా రూమ్ లోకి వచ్చిన 1 నిమిషం లోపే అటాక్ వచ్చుండాలి. తారా చెప్పిన దాన్ని బట్టి 6 నిమిషాల తర్వాతే ఆయనకి అటాక్ వచ్చింది. యువర్ ఆనర్, ప్లీజ్ అలో మీ టు క్రాస్ హాస్పిటల్ ఎండి వరుణ్. అయ్యో, అయిపోయాను. నన్ను వాయించేసేలా ఉన్నారు. తప్పించుకునే దారి ఏమైనా ఉందా? త్వరగా వెళ్ళవయ్యా. వెళ్తున్నాను. మీ పేరేంటి? ఏంటి? వరుణ్. మీకెందుకు డాక్టర్ అజయ్ అంటే అంత ద్వేషం? నాకు అజయ్ అంటే ద్వేషం ఏముంటుంది? అలాంటిదేం లేదు కదా. వరుణ్, తను మీకు తెలుసా? తనెవరు? తెలీలేదా? తారా. యువర్ ఆనర్, మే ఐ బి పర్మిటెడ్ టు క్రాస్ ఎగ్జామిన్ తారా? గ్రాంటెడ్. తారా చెప్పు, వరుణ్ కి డాక్టర్ అజయ్ అంటే ఎందుకు కోపం? అది వరుణ్ సార్ నాతోనే కాకుండా కావ్యతో కూడా చాలా సార్లు అసభ్యంగా ప్రవర్తించారు. ఎన్నోసార్లు డాక్టర్ అజయ్ వరుణ్ సార్ బార్ నుంచి మమ్మల్ని కాపాడారు. అదే అయి ఉంటుంది ఆయన కోపానికి కారణం. తారా చెప్పింది కరెక్టేనా వరుణ్? అయ్యో, నాకేం అర్థం కావట్లేదు. నేను అలా ప్రవర్తించినట్టు నాకేం గుర్తులేదు.
డాక్టర్ అజయ్ ఫార్మసీ నుంచి మెడిసిన్ తీసుకున్న బిల్ ఇది. ఈ బిల్ని మీరేగా పోలీసులకు ఇచ్చింది? ఇది నేనే ఇచ్చాను. వరుణ్, మీ సెక్రటరీ వాణి చెప్పింది సెంట్రల్ మినిస్టర్ మరణించిన మరుసటి రోజు మీ హాస్పిటల్లో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ జరిగిందని. నిజమేనా? నిజమే. యువర్ ఆనర్, మైక్రోసాఫ్ట్ వాళ్ళని ఆశ్చర్యపరిచేలా చేశాడు ఈ వరుణ్. పోలీసులకు ఇచ్చిన ఈ బిల్ ఫాంట్ పాత సాఫ్ట్వేర్లో టైప్ చేయడం కుదరదు. దీని అర్థం ఏమిటంటే ఈ బిల్ టైప్ చేసింది హాస్పిటల్ సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాతే, అంటే మంత్రి చౌడప్ప మరణించిన తర్వాత. సబ్మిటింగ్ ద ఎవిడెన్స్. వ్యక్తిగత పగతో నిరపరాధి అయిన ఒక వ్యక్తిని నేరస్తుడిగా చేస్తే ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా? శిక్ష నాకా? అవును, ఇక లైఫ్ లాంగ్ జైలే. అయ్యో, అలా అనకండి. నాకింకా పెళ్లి కూడా కాలేదు. లేదు సార్. మీ కెరియర్, జీవితం, బిజినెస్ అన్నీ పోతాయి. అయ్యో, అలా అనకండి. నేను నిరపరాధిని. అయితే నిజం చెప్పండి, ఎందుకు అజయ్ని ఇరికించారు? ఒక ఫేక్ బిల్ క్రియేట్ చేయడానికి కారణం ఏమిటి? మీరు ఎవరికైనా భయపడుతున్నారా? చెప్పండి, ఎవరి కోసమైనా చేశారా? అవును. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? మంత్రి రాయప్ప గారి కోసం. మాజీ మంత్రి చౌడప్ప కొడుకు రాయప్ప, రైట్? అవును. ఎందుకని? మంత్రి చౌడప్ప గారి మరణాన్ని హత్యగా మార్చి దానికి ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి. యువర్ ఆనర్, ఒక ముఖ్యమైన సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కావాలి. ప్రొసీడ్. మంత్రి రాయప్ప గారి ఏకైక కుమార్తె ఝాన్సీ రాయప్ప. అతని ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటుంటే వాళ్ళకి తెలియకుండా ఝాన్సీ రికార్డ్ చేసింది. మంత్రి చౌడప్ప సహజంగా వచ్చిన హార్ట్అటాక్ వల్లే చనిపోయారు. అంటే అవినీతితో భ్రష్టు పట్టిన మంత్రి చౌడప్ప ఇమేజ్ ని మార్చి తను ఆ అధికారాన్ని పొందాలని రాయప్ప అనే భయంకరమైన క్రిమినల్ డాక్టర్ అజయ్ ని తన ఆటలో పావుగా ఉపయోగించుకుని పన్నిన కుట్రే చౌడప్ప మరణం ఒక హత్య అని అల్లిన కట్టు కథ. నిరపరాధి అయిన నా క్లయింట్ డాక్టర్ అజయ్ ని వెంటనే విడుదల చేయాలని మంత్రి రాయప్ప గారికి, ఈ కుట్రలో అతనికి సహకరించిన సహచరులకి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కేంద్ర మంత్రి హత్య ఒక తప్పుడు కేసని, నేరం మోపబడ్డ అజయ్ నిరపరాధి అని కోర్టుకు స్పష్టంగా వివరించడం జరిగింది. డాక్టర్ అజయ్ని నిరపరాధిగా భావించి విడుదల చేయడమైనది. ఈ కుట్ర వెనుక ఉన్న అధికారులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, మంత్రి రాయప్పపై పూర్తిగా విచారణ జరపవలసిందిగా ఈ కోర్టు ఆదేశిస్తోంది. కేంద్ర మంత్రి రాయప్ప గారిపై హత్య ప్రయత్నం. హైవే దగ్గరలో జనసంచారం తక్కువగా ఉన్న చోట ఈ సంఘటన జరిగింది. వివరాలను మా ఛానల్ రిపోర్టర్ ఇప్పుడు అందిస్తున్నారు. మంత్రి రాయప్పపై జరిగిన ఈ దాడి వెనుక ఉన్నది ఎవరు? ఇక్కడ రాయప్ప గారి కారు మీద తుపాకులతో కాల్చారు. స్వల్ప గాయాలతో మంత్రి తప్పించుకున్నప్పటికీ తండ్రి హత్య కేసులో తీర్పు వచ్చిన రోజే మంత్రి వెళుతున్న వాహనంపై జరిగిన ఈ దాడి పెను సంచలనంగా మారింది. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి వెనక ఎవరి హస్తం ఉందో తెలియడం లేదు. హత్యాయత్నం నుండి రాయప్ప అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. రాజీవ్, ఏంటి సార్ విషయం? అర్జెంట్గా కలవాలన్నారు. తొందరెందుకు చెప్తాను రా.
నిన్న నా మీద దాడి జరిగిన విషయం నీకు తెలుసు అనుకుంటాను. ఈరోజు అదే వ్యక్తి మళ్ళీ నన్ను చంపబోయాడు. మా వాళ్ళు వాడిని పట్టుకున్నారనుకో. నువ్వు ఈ కేసు కోసం చాలా కష్టపడ్డావని నాకు తెలుసు. ఇది నీకు చెప్పాలని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. ఏం ప్రాబ్లం లేదుగా? లేదు. అన్నట్టు ఎక్కడా వ్యక్తి? డాక్టర్ అజయ్ వీడే నన్ను షూట్ చేసి చంపాలనుకున్నాడు.